కర్ణుడిని ఎదుర్కొన్న 8 మంది పాంచాల కుమారులను కర్ణుడు యమపురికి పంపాడు. తనను చుట్టుముట్టిన చేది పాంచాల వీరులను కర్ణుడు సంహరించి ధర్మరాజు వైపు వెళ్ళసాగాడు. అది చూసిన ఉప పాండవులు నకుల సహదేవులు, దృష్టద్యుమ్నుడు, శిఖండి, సాత్యకి ఒక్కొమ్ముడిగా కర్ణుడిని చుట్టుముట్టారు. మరోపక్క భీమసేనుడు కౌరవ సేనలను నిర్దాక్షిణ్యంగా సంహరిస్తున్నాడు. అతడి వీర విహారానికి, మారణ హోమానికి భయపడి కౌరవ యోధులు అతడి ఎదుట రావడానికి సాహసించలేకపోతున్నారు. అర్జునుడు సంశక్తులను సంహరించి మిగిలిన త్రిగర్త సైనికులను తరుముతున్నాడు. త్రిగర్త సైనికులు అర్జునుడి దాటికి పారిపోయారు. అర్జునుడు కర్ణుడి వైపు రథము తోలుతున్నాడు. అది చూసిన సుయోధనుడు త్రిగర్త సైనికులను యుద్ధోన్ముఖులను చేసి అర్జునుడితో యుద్ధానికి పంపాడు. కాంబోజ సైనికులను తోడు చేసుకుని త్రిగర్తలు అర్జునుడిని ఎదుర్కొని చుట్టుముట్టారు. అర్జునుడు కాంబోజ సేనలతో సహా త్రిగర్త తలలను నరికాడు. రణభూమి అంతా వారి మొండెములతో నిండిపోయింది. తనను ఎదుర్కొన్న కాంబోజరాజు సోదరుడిని అర్జునుడు ఒకే బాణంతో అతడి చేతులు నరికాడు. అది చూసి అర్జునుడి చుట్టుముట్టిన యువసేనలు అతడి చేతులు హతమయ్యాయి. అర్జునుడు తిరిగి సంశక్త సైన్యము మీదకు వెళ్ళాడు. ఇంతలో సుయోధనుడు తన సైన్యంతో కర్ణుడిని చేరాడు. ఇరువురి సేనలు పాండవ సేనలను ఎదుర్కొన్నాయి. ఇంతలో పులింద, బాహ్లిక, ఆంధ్రభోజ సైన్యాలు సుయోధనుడికి అండగా నిలిచాయి. అపారమైన సేనావాహినితో సుయోధనుడు కర్ణుడు పాండవ సైన్యాలను చుట్టుముట్టారు. వారి దాటికి ఆగలేక పాండవ సేనలు పారిపోసాగాయి. పాండ్యరాజు మలయధ్వజుడు కౌరవ సేనలను కకావికలు చేస్తున్నాడు. అతడిని అశ్వత్థామ ఎదుర్కొన్నాడు. ఇరువురు కూడా ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. మలయధ్వజుడు అశ్వత్థామ వింటి త్రాతిని తెంచాడు. అశ్వత్థామ మరొక విల్లందుకుని మలయధ్వజుని మీద శరవర్షం కురిపించాడు. అశ్వత్థామ మలయధ్వజుడు వాయావ్యాస్త్రాన్ని సంధించి అశ్వత్థామ చేసిన బాణములను చల్లాచెదురు చేసి అశ్వత్థామ చక్ర రక్షకులను చంపి అతడి విల్లు విరిచి చక్ర రక్షకులను చంపాడు. అశ్వత్థామ బెదరక మలయధ్వజుడిని వేసిన బాణములను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. ఇంతలో పాండ్యరాజు ఒక ఏనుగుని ఎక్కి ఒకే బాణంతో అశ్వత్థామ తలపై ఉండే మణిని కింద పడేలా కొట్టాడు. అశ్వత్థామ కోపం కట్టలు తెంచుకొని వీరావేశంతో ఊగిపోతూ పాండ్యరాజు అనుచరులను అతడి ఏనుగులను చంపాడు. పదునైన బల్ల బాణంతో పాండ్యరాజు తల నరికాడు. అది చూసి పాండ్యరాజు సేనలు పారిపోయాయి. సుయోధనుడు అశ్వత్థామను పొగడ్తలతో ముంచెత్తాడు. అశ్వత్థామ కర్ణుడికి సాయంగా వచ్చి పాండవ సేనను తనుమాడసాగాడు. అర్జునుడు పాండవ సేనకు అండగా వారి మధ్య నిలవగానే అర్జునుడు ఉన్నాడన్న ధైర్యంతో పాండవ సైన్యం నిలబడింది.